అందరు కార్యకర్తలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మోడీ గారి యొక్క సభకు ₹5 రుసుము చెల్లించి ఈ కార్యక్రమానికి రావాలంటే లక్షలాది మంది తండోపతండాలుగా వస్తే అది దేశ చరిత్రలో ఒక మైలురాయిగా మారింది. రాజకీయ యవనిక మీద ఒక కొత్త అధ్యయనంగా మారి దేశంలో కాంగ్రెసేతర ప్రధానమంత్రి పూర్తి స్థాయి మెజార్టీతోటి అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క తెలంగాణ విమోచన కోసం పోరాడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ప్రతిరూపమైనటువంటి నరేంద్ర మోడీ గారు రేపు లైవ్లో కూడా ఉపన్యాసం ఇవ్వబోతున్నాడు. యువజనులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ యొక్క సభలు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో పెను సంచలనం రాబోతుంది. భారతీయ జనతా పార్టీ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అది శాసనసభకు కావచ్చు, పార్లమెంటుకు కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకైనా సరే సిద్ధంగా అయ్యే విధంగా ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికలు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటి? ఒకవైపు ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్నటువంటి జాతీయ పార్టీ ఒక ప్రభావం పనిచేస్తున్నారు. ఇందనగా నేను చెప్పినట్లు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులను లేకపోతే గతంలో పనిచేసి వివిధ హోదాల్లో ఉన్న కేంద్ర మంత్రులను ఎందుకు పిలిపిస్తున్నామంటే ఈ 2 రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటంటే వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరుగా అయింది. కానీ ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణ లేకుంటే ఆంధ్ర ప్రాంత తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక దిక్సూచిగా, ఒక చిరునామాగా రేపు వచ్చేటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళ యొక్క పనితీరు ఆధారంగా, వారి యొక్క నాయకత్వ లక్షణాల కారణంగా ఏ స్థాయికి ఎదిగారు, ఏ విధంగా ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ విధంగానే ఈ యొక్క తెలంగాణలో కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఇలాగా అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలు ఇది అని చెప్తాం. కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఒక్కటే దిక్సూచి అనేటువంటి మెసేజ్ని ఈ యొక్క సభల ద్వారా పంపించదలుచుకున్నాం. పర్టికులర్గా బీజేపీలో ఎటువంటి రోల్ పోషిస్తుంది ఈ సభల ద్వారా? ఇంకా ఏం మెసేజ్ ఇస్తుంది? ఎటువంటి అంశాలు, కీలకమైన అంశాలను ఏ విధమైన అంశాలు చేస్తుంది? ఒకటి, భారతీయ జనతా పార్టీలోకి ఎవరైతే రాబోతున్నారో, కొత్తగా చేరబోతున్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధాంతం పట్ల పూర్తి స్థాయి కమిట్మెంట్ పెరిగే విధంగా, లాభాపేక్ష లేకుండా, రాజకీయం అనేది పరమావధి కాదు, ఫలితాలు అనేటివి తర్వాత చూసుకోండి, సెల్ఫ్ అనేది లాస్ట్గా పెట్టుకోండి, అధికారం అనేది నెక్స్ట్గా పెట్టుకోండి. ఏదైతే సిద్ధాంతం ఉందో, మేము ఇచ్చేటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, జాతీయ సమగ్రత కోసం ఏకాత్మత మానవవాదం ఏదైతే ఉందో దాని ఆధారంగా పనిచేయాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి ప్రాముఖ్యతతో ఈ యొక్క సభల్లో మెయిన్ థీమ్గా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఈ దేశాన్ని ఉత్తరము దక్షిణం అనేటువంటి భావజాలాన్ని తీసుకొచ్చి, అలాగే ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య, వర్ణాల మధ్య